తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు బాబు గోగినేని ఫేస్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే జ్యోత్స్నా పాల్వాయ్. శ్రోతలందరికీ తెలిసిందే కదండి, ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్స్ లో 2 ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. మొదటిది కరోనా వైరస్ మన ఆరోగ్యానికి తెచ్చిపెట్టిన ముప్పు అయితే, రెండవది అదే వైరస్ మన ఆర్థిక వ్యవస్థకు తెచ్చిపెట్టిన ముప్పు గురించి ఇప్పుడు ప్రపంచం నలుమూలన అందరూ చర్చించుకుంటుంది. అయితే మనం సైన్స్ అవర్ లో కరోనా వైరస్ మీద ఆల్రెడీ ప్రతి వారం చర్చించుకుంటున్నాం. అందుకనే ఈ వారం ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి కావడం, ఆయన కెరియర్ ఒక ఎకానమిస్ట్ గా ప్రారంభమైంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో బాబాసాహెబ్ గారి పాత్ర ఎలాంటిదో ఈ రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం అండి. శ్రోతలు ఎవరైనా మాతో పాటు చర్చ్ లో పాల్గొనాలనుకుంటే tory.live1 స్కైప్ ఐడి tory.live1 TORI.LIVE1 కి కాల్ చేస్తే మేము కనెక్ట్ చేస్తాం. ఈ రోజు మనతో పాటు కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీకాంత్ చింతల గారు జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ చింతల గారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, లాయర్, తను ఒక ప్రాక్టీసింగ్ లాయర్, అలాగే హీజ్ ఎ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. వెల్కమ్ టు ద షో అండి శ్రీకాంత్ చింతల గారు. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. శ్రీకాంత్ గారు, మనం ఇంతకు ముందు హ్యూమనిస్ట్ అవర్ లో చాలా సార్లు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే అంబేద్కర్ గారి గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఎపిసోడ్ లో ఏంటంటే, తనను ఒక నవభారత రాజ్యాంగ నిర్మాతగాను, లేకపోతే ఒక సాంఘిక విప్లవకారుడిగా మనం పరిచయం చేశాం. నాకేమనిపిస్తుందంటే అండి, బాబాసాహెబ్ గారిని కేవలం ఒక రాజ్యాంగ నిర్మాతగా పరిచయం చేయడం సంకుచితత్వంగానే అవుతుందేమో అని నా అభిప్రాయం. అందుకే ఈ రోజు ఎక్కువగా మాట్లాడుకోరు ఎవరు. ఆయన ఒక ఎకానమిస్ట్ గా ఆయన కెరియర్ స్టార్ట్ అయ్యి మేజర్ కాంట్రిబ్యూషన్స్, ఇండియన్ ఎకానమీకి మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నప్పటికీను, ఎస్పెషల్లీ మన తెలుగు అంటే ఈ టాపిక్ మాట్లాడడానికి నేను రీసెర్చ్ చేస్తున్న టైంలో తెలుగులో ఏమైనా మెటీరియల్ అవైలబుల్ ఉందా అని చూస్తే, ఏవైతే ఆయన రాశారో బుక్స్ అవి మినహాయించి ఎక్కువగా వార్తాపత్రికల్లో కానివ్వండి లేదా టీవీ ఛానల్స్ లో కానివ్వండి, తెలుగులో ఆయన మన ఆర్థిక వ్యవస్థకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అన్న దాని మీద పెద్ద చర్చ లేదు. సో అందుకోసం మేబీ ఈ రోజు మీ నుండి ఆ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. గో హెడ్ అండి. You are saying something. Sorry to interrupt. చెప్పండి. మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు కదా 2016 ఇంకా ఆ టైంలో యూ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా అండ్ దెన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా. సో చెప్పండి, అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మీ అనుభవం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు? షూర్ అండి. మీరు ఫస్ట్ అసలు ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడము, పర్టికులర్లీ ఎకనామిక్స్ మీద మాట్లాడడానికి పెట్టిన ఈ ప్రోగ్రామ్ లో నాకు ఆపర్చునిటీ ఇవ్వడం నిజంగా ఇట్స్ వెరీ ఆనర్ అండి. ఆనర్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఐ హావ్ గివెన్ హండ్రెడ్స్ ఆఫ్ లెక్చర్స్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అంబేద్కర్, బట్ ఓన్లీ 3 or 4 ఇన్స్టెన్సెస్ లో మాత్రమే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఎకనామిక్స్ మాట్లాడే ఛాన్స్ నాకు దొరికింది. అండ్ దిస్ మన హ్యూమనిస్ట్ అవర్ లో ఈ సబ్జెక్ట్ ని పెట్టడము, ఆ సబ్జెక్ట్ నాకు ఇవ్వడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, మేము ఎందుకు 2016 and 17 లో వెళ్ళాము లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ 2017 లో కొలంబియాకి వెళ్ళాము. అది లెట్ మీ టెల్ యూ అండి, దిస్ ఈస్ హిస్టారిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఎలాగో అంటే, ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ హీఈస్
ఛాంపియన్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ దళిత్ ఛాంపియన్, ఇలాంటివన్నీ మనం పదజాలాలు వాడుతూ ఉంటాం. వారి వర్క్స్ ని ఒక విధంగా చెప్పాలంటే కన్ఫైన్ చేసేసి, అంతకన్నా చాలా పెద్ద వర్క్స్ కూడా ఆయన చేశారు. బహుశా ఆయన చేసిన ఆయన వర్క్స్ లో లాకి సంబంధించి కానీ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి కానీ అవి చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి లైఫ్ టైంలో. మేబీ బికాస్ ఇండియాకి అవన్నీ అవసరం కాబట్టి. బట్ హీ స్టార్టెడ్ యాజ్ అన్ ఎకనామిస్ట్ అండ్ ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ ని చూసే విధానాన్ని మారాలి అని గట్టిగా నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. అలాగే మాలాగానే చాలా మంది కన్సర్న్డ్ అంబేద్కర్ కలిసి 2016 లో 100 years ఆఫ్ అంబేద్కర్స్ ఎంట్రీ టు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండి జరిగింది. అయితే ఆ సెలబ్రేషన్ ని అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు అండ్ లండన్ లో ఉన్న అంబేద్కరైట్ అసోసియేషన్స్ కలిసి చేశారండి. కానీ ఆ సెలబ్రేషన్స్ ఇండియాలో మీడియా కనీసం రిపోర్ట్ చేయలేదు దాన్ని. ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆనర్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అలాంటి యూనివర్సిటీ సెలబ్రేట్ చేస్తే, అంబేద్కర్ గారి లెగసీని సెలబ్రేట్ చేస్తే దాన్ని ఇండియన్ మీడియా కూడా రిపోర్ట్ చేయలేదు. అప్పుడు మాకు ఏమనిపించింది అంటే, ఇండియాలో అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ లో కూడా చాలా మంది అంబేద్కరైట్స్ ఎకనామిస్టులు చాలా మంది ఉన్నారు. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యావ్ టు టేక్ అంబేద్కర్స్ వర్క్ ప్రపంచం మొత్తానికి చూపించాలి అని. సో మేము వి స్పోక్ టు ద హై కమిషన్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఓవర్ 123 members ని who were once deprived of basic right, ట్రైన్ ఎక్కడానికి బస్ ఎక్కడానికి కూడా అర్హత లేనిటువంటి కమ్యూనిటీస్ లో పుట్టారు అని చెప్పి అనుకునే వాళ్ళని 123+ members ని ఇక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి తీసుకువెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని పెట్టాం. వేరేన్ లైక్ మోర్ దెన్ 11 country delegates అందులో పార్టిసిపేట్ చేశారు. There we spoke about his contributions towards economics in particular. London School of Economics లో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దాని తర్వాత 2017 లో మేము అండర్ ద బ్యానర్ ఆఫ్ BAMSEF, which is Backward and Minority Communities Employees Federation, under this banner మేము 2017 లో కొలంబియా యూనివర్సిటీకి కూడా వెళ్ళాం. ఓవర్ 95-96 odd members ని ఇండియా నుంచి తీసుకెళ్ళాం. సో ఇదంతా ఒక పెద్ద టాస్క్. అండ్ ద ఐడియా బిహైండ్ దిస్ ఈస్, అంబేద్కర్ ని ఒక యాంగిల్లో ఒక ప్రెజుడిస్ తో అందరూ చూస్తున్నారు, ఒక కాస్ట్ లీడర్ గాను లేకపోతే ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఫాదర్ గాను. No doubt he was a great activist as far as the annihilation of the caste is concerned. No doubt he is father of ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ అగ్రీ చేస్తాం, కానీ ఫర్ దట్ సేక్ వి షల్ నాట్ ఇగ్నోర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఎకనామీ అండి. సో ఈ ఐడియాతో ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి అని మేము అక్కడికి వెళ్ళి 2 international conferences చేశాము. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ మేము ఆస్ట్రేలియాలో ఇది కండక్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ ఒకటి అంబేద్కర్ గారి బర్త్డే పీరియడ్ లో చేద్దామని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం. వెరీ నైస్. అంటే ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా మాకు కూడా అంటే అంబేద్కర్ గారిని అభిమానించే, ఆయన రాసిన బుక్స్ ని కానీ ఆయన చేసిన వర్క్ ని అభిమానించే మాలాంటి వాళ్ళకు కూడా ఆ విషయం మీరు చెప్పేంత వరకు ఇన్ఫార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలిసింది, లేకపోతే అయితే తెలిసి ఉండదు. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు అక్కడికి అంతమందిని తీసుకెళ్ళడం అనేది చాలా వెరీ ప్రొడక్టివ్ థింగ్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ కూడా. ఎందుకంటే ద లెగసీ ఆఫ్ అంబేద్కర్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ అండ్ హూ ఎల్స్ కెన్ డూ ఇట్. మీరు ఇప్పుడు తీసుకెళ్ళిన 120 మంది కావచ్చు, 123 మంది కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమై ఉంటుంది కదా, అంటే వేరే దేశాల వాళ్ళు అంబేద్కర్ గారి గురించి, ఆయన ఎకనామిక్స్ కి చేసిన కాంట్రిబ్యూషన్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు, మన సొంత దేశంలో మన మనిషి గురించి మనం మాట్లాడుకోవట్లేదు అన్నది వాళ్ళకి అర్థమయ్యి ఆ లెగసీని క్యారీ చేస్తారని నేను అనుకుంటున్నానండి.
అక్కడ అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో నాకు ఎదురైన ఒక చిన్న ఇన్సిడెంట్ ని, వెరీ ప్రౌడ్ మూమెంట్ అది, నేను మీకు చెప్తానండి. వన్ ఆఫ్ ద ప్రొఫెసర్, రిలీ అతని పేరు గుర్తురావట్లేదు. హీ వాజ్ మేర్ స్పెక్టేటర్ ఇన్ అవర్ కాన్ఫరెన్స్, జస్ట్ కూర్చొని వింటా ఉన్నారు. సో నేను లంచ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ నేను జనరల్ ఆడియన్స్ అని నేను అనుకున్నాను. సో వెళ్ళి హీ వాజ్ క్యారింగ్ ఏ బుక్. సో వెళ్ళి అడిగాను, మీరు ఈ బుక్ క్యారీ చేస్తున్నారు కదా, మీకు అంబేద్కర్ గారు తెలుసా అని. ప్రొఫెసర్ అండి. అండ్ హీ సెడ్, ఆయన రాసిన థీసిస్ బుక్స్ నేను చదివాను, ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ప్రావిన్షియల్ దీని మీద రాసిన చదివాను. అండ్ లెట్ మీ టెల్ యూ ఆనెస్ట్లీ, ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ నేను ట్వైస్ చదవాల్సి వచ్చింది నాకు అర్థం చేసుకోవడానికి అని అన్నారు. ఒక ప్రొఫెసర్ కి అర్థం కాలేదంటే మనం వి కెన్ సీ హౌ మచ్ కాంప్లెక్స్ దట్ బుక్ కుడ్ బి. వెరీ టెక్నికల్. శ్రీకాంత్ గారు ఒక ప్రశ్న అండి. అంటే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం ఏదైనా, అంటే ఒక భారతీయుడిని ఒక ఫారిన్ కంట్రీ అంత గుర్తించినప్పుడు, అంత ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సభను ఏర్పాటు చేసినప్పుడు, అది ప్రభుత్వం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే చాలా ఘనంగా, చాలా బాగుంటది కదండి. ఎందువల్ల ప్రభుత్వం అంత ఉదాసీనంగా ఉన్నాయి? మేము రిప్రజెంటేషన్ పంపించామండి. ఫస్ట్ పంపించిన తర్వాత వెన్ వీ హ్యాడ్ నో రిప్లై, మాకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కి కూడా మేము లెటర్ రాసాము, కానీ మాకు రిప్లై రాలేదు. మేము అఫీషియల్ గా దీన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్తే వాళ్ళు చేయలేదు. కాబట్టే ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ ఎఫర్ట్స్ పెట్టి మేము ఇండివిజువల్ కెపాసిటీలో అందరూ దీనికి సెల్ఫ్ ఫండెడ్ అండి. ఆ ట్రిప్ మొత్తం సెల్ఫ్ ఫండెడ్. మనం ఇక్కడ నుంచి ఎంతమంది సెల్ఫ్ ఫండ్ చేసుకొని రావడం అనేది మామూలు విషయం కాదు. సో వాళ్ళ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మేము వీఆర్ కంపెల్డ్ టు హోల్డ్ దిస్ కాన్ఫరెన్స్ ఆన్ అవర్ అట్ అవర్ ఇండిపెండెంట్ కెపాసిటీ అండి. అందరికీ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు కావాలండి, కానీ ఫిలాసఫీ వద్దు. ట్రూ, వెరీ ట్రూ. అండ్ ఒక చట్రంలో బంధించే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఇంకొకటి అండి, ఇంకోటి ఫిలాసఫీ వద్దు అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ హైలైట్ చేయడం వల్ల కూడాను ఆయనకి పాపులారిటీ పెరుగుతుంది. ఆ విధంగా ఆయన్ని ఒక గొప్ప జ్ఞాని, దార్శనికుడు అని గుర్తించకూడదు అన్నది కూడా ఒక రకమైన భావజాలం కావచ్చు అంటారా? నేనైతే గోవింద్ గారు, ఐ థింక్ ఇట్స్ అన్ ఇంజస్టిస్ టు హిమ్ అండి, టు సీ హిమ్ యాజ్ ఒక సర్టైన్ ఫేస్ లో, ఒక సర్టైన్ యాంగిల్ లో మాత్రమే అంబేద్కర్ గారిని చూడటము వీఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు హిస్ కాంట్రిబ్యూషన్స్ అనిపిస్తుంది నాకు. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి. ఇంజస్టిస్ అనడం కన్నానండి, నేనైతే దీన్ని ఒక కాన్స్పిరసీ అంటానండి. ఎందుకు అంటే, జనరల్లీ నేను చాలా పెద్ద కాన్స్పిరసీ థియరీస్ లో నేను బిలీవ్ చేయను, కానీ మనకు కంటి ముందు ఎవిడెన్స్ ఉన్నప్పుడు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మనం కానీ బిలీవ్ చేయకపోతే మేబీ వీఆర్ ల్యాకింగ్ ఆర్ అండర్స్టాండింగ్ కెపాసిటీ తగ్గింది అనేది అర్థం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో ఆయన ఆర్గ్యూ చేసినప్పుడు కూడా ఆయన దేని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేశారంటే రియల్ రిప్రజెంటేషన్, నిజమైన ప్రాతినిధ్యం గురించి అండి. అంటే ఇప్పుడు మనం ఓటేసి గెలిచేసినంత మాత్రాన, రిజర్వేషన్ లో సీట్ తెచ్చేసినంత మాత్రాన వాళ్ళు నిజమైన ప్రతినిధులు కాదు. వాళ్ళు ఎవరికైతే బలం ఉంటుందో ఆ బలమైన వర్గం చేతిలో వాళ్ళు, అంటే ఈ కులాధిపత్యంలో బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ చేతిలో వీళ్ళు కేవలం స్టూజెస్, కీలుబొమ్మలు, స్టూజెస్ అండ్ టూల్స్ అనేవారు ఆయన, అలా ఉంటారు అని. సో ఇప్పుడు వాళ్ళందరూ తెలిసేసుకుంటారు కదండి అంబేద్కర్ ఏం చేశారు, ఏం చెప్పారు అనేది తెలుసుకుంటారు కదండి. లేకపోతే ఏప్రిల్ 14కి డిసెంబర్ 6కి స్టాచ్యూకి దండేసేసి జై భీమ్ చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద గ్రేట్ అంబేద్కరైట్స్ అని ఫీల్ అవ్వాలి. అంతకన్నా బియాండ్ వస్తే మరి వీళ్ళ దుకాణాలు నడుస్తాయా? కాబట్టి ఇది ఒక కాన్స్పిరసీ అని అనుకుంటానండి నేను. సో గోయింగ్ బ్యాక్ అండి, అంటే మనము అసలు ఎలా స్టార్ట్ అయింది ఆయన కెరియర్? ఐ నో తను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ దెన్ కొలంబియా యూనివర్సిటీలో హీ స్టడీడ్ అని. వై డోంట్ యూ మనం అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం ఆయన ప్రయాణాన్ని. ఆయన మీకు వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్స్ ఇన్ ఎకనామిక్స్ ఫాక్స్వెల్ గారు, హెర్బర్ట్ ఫాక్స్వెల్ ఐ థింక్. ఆయన professor, he's an economist.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి రాశారు. అంబేద్కర్ అనే ఒక స్టూడెంట్ ఉన్నారు, మీరు వారికి అక్కడ ప్లేస్మెంట్ కలిగించాలి, ఆయన రీసెర్చ్ అది పెండింగ్ ఉంది అని చెప్పేసి హీ కుడ్ నాట్ అప్లై అని చెప్పేసి ఆయన లెటర్ రాసినప్పుడు హీ మేడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ నోట్ అండి. ఫాక్స్వెల్ అంటే ఇన్ వన్ సింపుల్ వర్డ్, దేర్ ఆర్ నో మోర్ వరల్డ్స్ హియర్ ఫర్ హిమ్ టు కాన్కర్. ఆయన ఇక్కడ కొల్లగొట్టడానికి కొత్త దేశాలు రాజ్యాలు ఏం లేవండి, ఆయన ఆల్రెడీ అక్కడ డాక్టర్స్ చేశారు, ఆయన డాక్టరేట్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఆయన గురించి తెలుసుకొని ఆయన ఒక మంచి అప్రిసియేషన్ మోడ్ లోనే వారి ఎంట్రీని డినై చేశారండి ఇనిషియల్ గా 1920లో అనుకుంటాను. చేసిన తర్వాత లేటర్ ఆన్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ హీ సబ్సిక్వెంట్లీ సబ్మిటెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ. దట్ వాస్ వన్ ఆఫ్ హిస్ సిగ్నిఫికెంట్ వర్క్స్ అండి, ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనేది. ఇందాక నేను చెప్పినట్టు అది 2 సార్లు చదివారని చెప్పాను కదా, అదే పుస్తకం అన్నమాట. దెన్ షార్ట్ టైమ్ ఆయన ఎకనామిక్స్ లాగే ఉన్నారు. ఎకనామిక్స్ లో హీ మేడ్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఫ్యాక్ట్. But later on, due to circumstances, he had to shift from economics to human rights and other aspects. Very nice. So rupee lo, go ahead. And ప్రాబ్లమ్ ఆఫ్ రూపీలో అప్పుడు అందరూ ఉండే ఎకనామిస్ట్లు అందరూ, సో కాల్డ్ పెద్ద ఎకనామిస్ట్లు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఎకనామిక్ ఫిలాసఫీలో ఇరుక్కొని ఎస్ ఆర్ నో అనే పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళండి. అంటే ఈ దేశానికి ఏ ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్ ఆర్ నోలో ఉండేవాళ్ళు. అట్లాంటి పీరియడ్ లో అంబేద్కర్ గారు హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ పర్హాప్స్, అంటే అట్లీస్ట్ రికార్డెడ్ హిస్టరీలో నేను చదివిన దాంట్లో ఆయన ఒక్కరే ఒక మనిషితో ఏకీభవిస్తూ కూడా వాళ్ళని విభేదించి ఒక 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 మీనింగ్ఫుల్ మార్గాన్ని ఆయన ఎంచుకునేవారండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీలో అప్పుడు ఫేమస్ ఎకనామిస్ట్లు కూడా దే ఆర్గ్యూడ్ దట్ ఇండియాకి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అవసరము అని అనుకున్నప్పుడు దే సెడ్ కరెన్సీ ఎలా ఉండాలి అనుకున్నప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ ఉండేవండి. ఒకటి వచ్చేసి వన్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ అంటారు, ఇంకోటి వచ్చేసి గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ అంటారు. అంటే వేరే ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అంటే సింపుల్ వర్డ్స్ తో చెప్పాలి అంటే గోల్డ్ కాయిన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెన్సీ. గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ అంటే ఏంటంటే మన సెంట్రల్ బ్యాంక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ నౌ ఇట్ విల్ హోల్డ్ సమ్ గోల్డ్ అండ్ దాని వర్త్ లో క్యాష్ అనేది పేపర్ కరెన్సీ అనేది సర్క్యులేట్ అవుతుంది. అంటే ద కరెన్సీ ఈజ్ బ్యాక్డ్ బై ద వర్త్ ఆఫ్ గోల్డ్ అండి. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవ్రీబడి వాజ్ సేయింగ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ ఇండియా లాంటి కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి అవసరము. ఎందుకు అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ లో ఒక రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ హోల్డ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్డ్ చేసి ఒక 10 కోట్లు 100 కోట్లు దాని వర్త్ మనీ కరెన్సీ మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఒక గవర్నమెంట్ కి ఇంకొక 10 కోట్లు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారండి, ప్రింట్ చేసేసుకొని డబ్బుల్ని మార్కెట్ లో తీసుకొచ్చి సర్క్యులేట్ చేసేస్తారు. ఇందులో ఈ గవర్నమెంట్ కి మనీ ప్రింట్ చేసే లిబర్టీ ఉంటుంది, సో కరెన్సీని మేనేజ్ చేసే లిబర్టీ గవర్నమెంట్ కి ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ ఉండాలి. ఇది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లిబర్టీలో దాన్ని ఆర్గ్యూ చేసేవాళ్ళు. అప్పుడు అంబేద్కర్ గారు హీ టుక్ ఎన్ అబ్జెక్షన్. ఈవెన్ ఆల్మోస్ట్ అందరూ దే ఆర్గ్యూడ్ ఫర్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ ఓన్లీ, బట్ హీ టుక్ ఎన్ అబ్జెక్షన్. ఆయన ఏమంటారంటే గవర్నమెంట్ ఒకవేళ నిజాయితీగా లేకపోయినా, వాళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా, మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా కానీ గవర్నమెంట్ విచ్చలవిడిగా ప్రింట్ చేసింది అనుకోండి, దెన్ మీ దగ్గర గవర్నమెంట్ విచ్చలవిడిగా ప్రింట్ చేస్తే మీ దగ్గర ఉండే కరెన్సీ ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుందండి, వస్తువులు తక్కువ ఉంటాయి, అది కొనడానికి అంటే ఆ వస్తువుల వాల్యూ కొనడానికి మన దగ్గర డబ్బులు ఎక్కువైపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ప్రైసెస్ పెరిగిపోతాయి. సో పర్పస్ ఆఫ్ కరెన్సీ గోల్డ్ వాల్యూతో కాదు, బట్ కమోడిటీస్ వాల్యూ చూడాలి దాంట్లో.
అదర్వైజ్ ద పూర్ కమ్యూనిటీస్ విల్ సఫర్ ఎ లాట్ ఒకవేళ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే అని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేస్తారండి. ఈవెన్ వారి ప్రొఫెసర్ కూడా హూ ఫార్వర్డెడ్ ద బుక్ ఇన్ఫాక్ట్ ఆయన కూడా సర్ప్రైజింగ్ గా హీ హ్యాడ్ డిసగ్రిమెంట్స్ విత్ డాక్టర్ అంబేద్కర్, కానీ ఫార్వర్డ్ అండ్ ఆయన చెప్తారు కూడా ఎడ్విన్ కెనాన్ ఆయన చెప్తారు కూడా నేను చాలా వరకు డిసగ్రీ చేస్తాను, కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ షూర్, అంటే కెనాన్ గారు మాటల్లో చెప్తున్నాను అంబేద్కర్ గారి గురించి, నేను డిసగ్రీ చేస్తాను అంబేద్కర్ చెప్పిన చాలా థియరీస్ ని, కానీ వన్ థింగ్ ఐ కెన్ బి వెరీ షూర్ దట్ హిస్ థాట్స్ ఆర్ ఫ్రెష్ అండ్ న్యూ అండ్ వీ కెనాట్ డినై దెమ్. వాటిని మనం డినై చేయలేము, ఇట్ నీడ్స్ ఏ వెరీ సీరియస్ రివ్యూ అని చెప్తారు. అలా లేటర్ ఆన్ వాట్ ఇట్ హాస్ బిన్ ప్రూవెన్, డాక్టర్ అంబేద్కర్ ఏవైతే చెప్పారో దట్ ఈస్ ఈ రోజు కూడా మనకు ప్రాబ్లమ్ ఆఫ్ రిపీల్ అంటే దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ లేవు, కానీ ఇట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ we can see it from the Reserve Bank of India perspective కదండి, అదే దాన్ని. ఇప్పుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీలో డిస్కస్ చేసిన చాలా ఆస్పెక్ట్స్ లో ఈవెన్ కరెన్సీ ఇంటర్నల్ కంట్రీలో కరెన్సీ వాల్యూ ఎలా ఉండాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, హౌ ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్, హౌ ఇట్ హ్యాస్ టు బి మేనేజ్ బిట్వీన్ కంట్రీస్, అవి చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ ఉంటాయండి. ఇట్ విల్ బికమ్ మోర్ ఆఫ్ ఎన్ ఎకనామిక్స్ టాపిక్, బట్ అంటే వీ కెన్ డెఫినెట్లీ ఆయన అప్పుడు చేసిన అబ్జర్వేషన్స్ కానీ అప్పుడు పెట్టిన ఆయన చేసిన పరిశీలనలు కానీ ఐ థింక్ దే ఆర్ స్టిల్ రిలవెంట్. అంటే ఇప్పుడు మనము ఇందాక నేను అన్నట్టుగా వెదర్ వీ హ్యావ్ టు డిఫెండ్ ద రూపీనా, ఒకవేళ అట్లా చేయాలనుకుంటే ఎంత వాల్యూకి దాన్ని డిఫెండ్ చేయాలి అనేది ఇట్స్ సిమిలర్ కదా ఇప్పుడు ఆయన అన్నదానికి. Yeah. The problem of it is always there, and I think it will be there going forward also. And మనకు అంబేద్కర్ అవసరం. సో ఇంతకీ ఆయన రూపీని ఎలా స్టెబిలైజ్ చేయొచ్చు అని చెప్పారు మరి? ఇట్స్ ఎ వెరీ లార్జ్ క్వశ్చన్ అండి. నాకు ఐ థింక్ ఐఎమ్ నాట్ రియల్ ఎకనామిస్ట్ అని నేను చెప్పుకోలేను, కానీ హీ వాజ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్, అంటే అంబేద్కర్ చూసిన ఎకనామిక్స్ యాంగిల్ అనేది ఇంటర్నల్ కాస్ట్ డైనమిక్స్ యాంగిల్స్ లో చూసారండి. హీ సేస్ లిబర్టీ వితౌట్ ఈక్వాలిటీ ఈజ్ ఆఫ్ నో అవైల్ టు ఎనీబడి. మీరు స్వేచ్ఛ ఉంటుంది, అది ఆర్థిక స్వేచ్ఛ అయి ఉండొచ్చు, లేదా మత స్వేచ్ఛ అయి ఉండొచ్చు, ఏ స్వేచ్ఛ అన్నా అయి ఉండొచ్చు, కానీ దానిలో అసమానత్వం లేనప్పుడు ఈ స్వేచ్ఛకి కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్తారండి. సో దట్ ఆల్సో ఇంప్లైస్ టు the trade and economics more of a conservative thoughts లాగా అనిపించవచ్చండి కొంతమందికి, కానీ మీరు ఇప్పుడు చూడండి, అంటే అన్ని చాలా ఎక్స్ట్రీమ్ గా మొత్తం నేషనలైజ్ చేసేయాలి, మొత్తం ప్రభుత్వ ఆస్తులే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కాదండి. ఆయన ఏమంటారంటే బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ అనేది కాంపిటీషన్ ఇవ్వాలి అని అంటారు. పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నంత వరకు, దాని మీద చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నంత వరకు మనకు ఎకనామీ అనేది స్టేబుల్ గా మేనేజ్ అవుతుంది, అదర్వైజ్ ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుంది అని అంటారండి. ఇప్పుడు మీకు చూడండి, కరోనా కాంటెక్స్ట్ లోనే చూడండి, గవర్నమెంట్ ఇంత క్రైసిస్ లో ఉంది కదండి, ఎకనామీ పడిపోతుంది కదా. షో మీ ద కార్పొరేట్స్, హోటల్ ఇండస్ట్రీస్ ఆర్ వీళ్ళు ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎంతమంది వాలంటీర్ గా ఇచ్చారండి? కానీ దే ఎంజాయ్ వాట్ ఎవర్ ఆర్ ప్రొవైడెడ్ బై ద స్టేట్. వాళ్ళు రాజ్యం కల్పించిన వెసులుబాట్లు అన్ని తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఏం చేస్తుందండి, గవర్నమెంట్ అన్నిటిని ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ హోటల్స్ ని కానీ, ఇప్పుడు మన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఏం చేశారండి, హీ ఎక్వైర్డ్ హోటల్స్ ని హైర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకొని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ అంబేద్కర్ ఆ రోజు చెప్పినట్లు ఒక బ్యాలెన్స్డ్ పబ్లిక్ సెక్టర్ కానీ మనకు ఉండుంటే, మేబీ మనం ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం అందరినీ వెతుక్కొని అడుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు.
సో దట్ వాస్ మోర్ ఆఫ్ హిస్ ఐడియా అండి. ఇట్ వాస్ బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్, అంటే ఏ ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ ఫిలాసఫీకి ఆయన మొగ్గు చూపలేదు. హీ వాజ్ ఆల్వేస్ ఫర్ అ లిబరల్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పాన్సిబుల్ స్టెబిలిటీ అండి. సో అపార్ట్ ఫ్రమ్ మ్యామ్, సార్ హలో అండి, నా పేరు స్వాతి. ఇఫ్ ఐ మే జస్ట్ ఆస్క్ ఏ క్వశ్చన్. I think Ambedkar also stands for individual liberty, kadandi. Then how does his idea of not depriving someone of their right over property fall under Ambedkar's economics idea? నాకు చిన్న గ్యాప్ ఉంది, అందుకని అడుగుతాను. Just want to know. Can you reframe the question? Sorry. ఇప్పుడు ఇండివిజువల్ లిబర్టీకి ఒక పర్సన్ ని వాళ్ళ రైట్ ప్రాపర్టీ లో ఎన్క్రోచ్ అవడానికి కాంట్రడిక్టరీ స్టాండ్స్ కదా. సో ఐ కన్సిడర్ అంబేద్కర్ as someone who stands up for individual liberty. మరి ఇండివిజువల్ రైట్ ప్రాపర్టీని డిప్రైవ్ చేసే ఎకనామిక్ ఐడియా ఆయన ఫిలాసఫీలో ఎలా సూట్ అయింది? ఆ రెంటి మధ్య కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా, అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆయన ఫార్మింగ్ ని ఇండస్ట్రియలైజ్ చేయాలి అని ఒక పీరియడ్ లో అంటారండి. కానీ దాన్ని ఎందుకని అంటారండి? ల్యాండ్ హోల్డింగ్స్ గురించి ఆయన చెప్పేటప్పుడు మన దగ్గర ఈ రోజుకి కూడా చూసుకుంటే 5 acres కన్నా 3 acres కన్నా తక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ఆల్మోస్ట్ దే కంప్రైజ్ ఆఫ్ 70 to 80% ఆఫ్ ఎంటైర్ ఫార్మ్ సెక్టర్ అండి. ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ కెపాసిటీ, ఈ చిన్న చిన్న రైతుల దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ ఉండదు. అట్లాగే వాళ్ళు దీని మీద ఈ ఫార్మింగ్ మీద వీటి మీద అయ్యే ఖర్చుని, ఒక సంవత్సరంలో వచ్చే యావరేజ్ ఖర్చుని కూడా భరించేంత కెపాసిటీలో ఈ చిన్న చిన్న రైతులు ఉండరు. సో ఈయన ఏమంటారంటే, వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి ఒక కోఆపరేటివ్ సొసైటీ టైప్ లో మనం క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ అనేది ఈ ల్యాండ్స్ ని మేజర్ గా ఎక్వైర్ చేసుకొని అట్ ఏ రీజనబుల్ రేట్ ఎక్వైర్ చేసుకొని ఆ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ కి దీన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్ లో డివైడ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఓవరాల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ జరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా, అంటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా దీనిలో హ్యాండిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ తో పాటు వేరే వేరే సప్లైస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని అంటారండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో ఇండివిజువల్ లిబర్టీ ప్రకారం చూసుకుంటే, ఇది నాది కాబట్టి నాకే కావాలి అనడం ఒక యాంగిల్ అండి. అది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే, ఇండివిజువల్ లిబర్టీ అనేది అబ్సల్యూట్ లిబర్టీగా అవ్వకూడదు. ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్సల్యూట్ ఈస్ డేంజరస్ అండి. సో ఇట్ షుడ్ బి ఇన్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ. అందుకనే ఈ ఆల్వేస్ అడ్వకేటెడ్, హీ బిలీవ్ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఫిలాసఫీ అండి. బుద్ధ చెప్పినట్టు బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఫిలాసఫీలో బిలీవ్ చేస్తారు, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మెజారిటీ. సో ఇండివిజువల్ లిబర్టీ, ఎస్, హీ డెఫినెట్లీ వాజ్ ఫర్ ఇండివిజువల్ లిబర్టీ. కానీ వెన్ ఇండివిజువల్ లిబర్టీ in comparison with the broader interest of the society, then there should be some relaxations అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒపీనియన్ అని నా అబ్జర్వేషన్ అండి. మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. మీరన్నది అబ్సల్యూట్లీ దట్స్ వాట్ నేను చదివినప్పుడు కూడా అదే చదివానండి శ్రీకాంత్ గారు. అపార్ట్ ఫ్రమ్ ప్రైస్ రిడక్షన్, అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గడమే కాకుండా ఇలా చేయడం వల్ల మొదటిది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే, పావర్టీ అండ్ దెన్ ఇన్ఈక్వాలిటీ అనే 2 ఆస్పెక్ట్స్ ని కూడా అడ్రస్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తోంది. ఇప్పటికీ కూడా అండి, ఐ యాడ్ టు దట్ పాయింట్, ఇప్పటికీ కూడా మీరు ఊర్లలో రైతులను అబ్జర్వ్ చేయండి. వాటర్ ఎక్కడో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పొలాన్ని దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్లేస్ లో అయితే 100 meters 200 meters దూరంలో కూడా వాటర్ ఉంటుంది. ఒక్కోసారి ఇంకో కొన్ని చోట్ల చాలా దూరంలో వాటర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వాటర్ ని మనం పొలంలోకి తీసుకురావాలి అంటే, ఒక 3 ఎకరాలు 2 ఎకరాల్లో ఉన్న రైతు, లేదా 5 ఎకరాలు ఉన్న రైతు కూడా వాటర్ ని అక్కడి నుంచి పంప్ వేసుకొని తీసుకురాలేడండి తన పొలం దగ్గరికి. సో ఏం చేస్తారంటే, విలేజ్ లో ఇప్పటికీ కూడా ఈ ఫార్మర్స్ అందరూ, అక్కడ ల్యాండ్ ఉండే వాళ్ళందరూ కోఆపరేటివ్ గా ఫామ్ అయ్యి వాళ్ళు మోటార్ అక్కడి నుంచి పెట్టుకొని కరెంటు బిల్ ని కూడా షేర్ చేసుకొని
టు సమ్ ఎక్స్టెంట్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం అన్ని కోఆపరేటివ్ సొసైటీ అయ్యి దానిలో వర్కర్స్ కి కూడా మనీ ఇవ్వాలి, వర్కర్స్ కి సాలరీస్ వేజెస్ ప్రాపర్ గా పే చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఫిలాసఫీ. బట్ అందులో చిన్న పార్ట్ చెప్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళే సొంతంగా అసోసియేషన్ ఫార్మ్ అవ్వకపోతే, కోఆపరేటివ్ గా ఫార్మ్ అవ్వకపోతే, డూ యూ థింక్ ది స్మాల్ ఫార్మర్ who holds only 2 acres of land or 3 acres of land, అతను కెన్ హీ ఎఫోర్డ్ అండి అక్కడ చెరువుల నుంచి వాటర్ తీసుకురావడానికి? దిస్ వాజ్ వాట్ హీ వాజ్ టాకింగ్. అండ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఇండివిజువల్ లిబర్టీలో ఏమవుతుందండి, అతను లిబర్టీ ఉన్నప్పుడు అతనికి సమానత్వం ఉండి లేదా అతనికి కెపాసిటీ ఉంటే హీ విల్ ఎంజాయ్ దట్ లిబర్టీ అండి. ఒకవేళ సమానత్వం లేదు లేదా వేరే అవరోధాలు ఉన్నాయి అనుకున్నప్పుడు హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ టు అడ్రస్ దట్ ఇష్యూ అండి. సో there comes his idea. So I think the other one was మనం ఫస్ట్ బుక్ ఇక్కడ కొలంబియాలో ఉన్నప్పుడు ఆయన రాసిన బుక్ ఉంది కదండి, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో దాంట్లో ఆయన చేసిన అబ్జర్వేషన్స్ ఏంటి? ఐ థింక్ అది ఆ టాపిక్ మీద, అంటే ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ కూడా చూసుకున్నా గానీ ఈ స్ట్రక్చర్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న దగ్గర ఆల్మోస్ట్ ఆ పీరియడ్ లో ఎవరు బుక్ రాయలేదండి. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ నోటబ్లీ. సో ఇప్పుడు ఈవెన్ మనకి ఇప్పటికీ కూడా స్టేట్ అండ్ సెంటర్ కి మధ్యలో స్టేట్ అండ్ సెంట్రల్ కి మధ్యలో మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అండ్ ఫైనాన్స్ ఎలా ఖర్చు పెట్టాలి, స్టేట్ ఎంత ఖర్చు పెట్టాలి, సెంట్రల్ షేర్ ఎంత ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ ఈ ఎకనామీని ఎలా రన్ చేయాలి ఫెడరల్ స్ట్రక్చర్ లో అనే సిస్టమ్ ని ఈ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే బుక్ లో వాళ్ళు టచ్ చేశారండి. అయితే ఏంటంటే దట్ సబ్సిక్వెంట్లీ బికమ్ వెరీ బిగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ప్లానింగ్ కమిషన్ కూడా. సో ఇప్పుడు మీకు అంతకు ముందు అంటే బ్రీఫ్ హిస్టరీ మీద ఐడియా ఉంటే డయార్కీ సిస్టమ్ అంటారండి దాన్ని. అంటే రాయల్ కమిషన్ 1911 అండ్ 1819 లో కూడా దీని మీద రివ్యూ కమిటీస్ జరిగాయి, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ రెండిట్లో కూడా. అది ఏంటి అంటే మేజర్ గా చాలా తక్కువ సబ్జెక్ట్స్ ని ప్రావిన్సెస్ చేతిలో పెట్టి మేజర్ ట్యాక్స్ కలెక్షన్ ఇష్యూస్ మొత్తం కూడా సెంట్రల్ హోల్డ్ చేసేది అనమాట. సో ఈ సిస్టమ్ వల్ల హై టాక్సేషన్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఇట్ కుడ్ బి ఫేటల్ ఫర్ ఎకనామీ అని చెప్పేసి వారి అభిప్రాయంగా ఉండేది. సో అందుకనే వాట్ ద అబ్జర్వేషన్స్ హి మేడ్ వాజ్ meanwhile I'll just add a point. డయార్కీలో ప్రిసైజ్లీ జరిగింది ఏంటంటే స్టేట్ లోనే 2 లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి. సో సమ్ సబ్జెక్ట్స్ వర్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నర్ అండ్ డామినెంట్లీ బై గవర్నర్ జనరల్, అండ్ కొన్ని మాత్రం స్టేట్ లో ఎవరైతే ఈవెన్చువల్లీ మినిస్టర్స్ వస్తారో వాళ్ళకి కంట్రోల్ ఇస్తాము అని చెప్పి అన్నారు. బట్ ఈవెన్చువల్లీ చాలా వరకు రిజర్వ్ సబ్జెక్ట్స్ లోనే ట్యాక్స్ గివింగ్ కానీ రెవెన్యూ స్ట్రీమ్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్లో ఉంది. సో ఎఫెక్టివ్లీ స్టేట్స్ వర్ పవర్లెస్. అవును, స్టేట్స్ వర్ పవర్లెస్ అండి బేసికలీ. సో హీ డిఫర్డ్ విత్ దిస్ సిస్టమ్. ఆయన ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ని ఆర్గ్యూ చేస్తారండి ఆ బుక్ లో. ఇట్స్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ బుక్స్ ఈవెన్ నౌ. ఇప్పుడు మనకు ఇప్పటిదాకా వచ్చిన బహుశా 14 or 15 ప్లానింగ్ కమిషన్స్ మొత్తం కూడా ఇన్ ఏ వే we can undoubtedly say that Ambedkar was the person who initiated this idea of planning commission. So where revenue shared between both state and center. Correct. So he also డిస్కస్డ్ అబౌట్ దిస్. చాలా తక్కువ రైటింగ్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ టాపిక్ మీద.
కానీ కొంతమంది కామెంటరీ రాసిన వాళ్ళ దగ్గర నేను విన్నాను, దేర్ వాజ్ దిస్ వెల్బీ కమిషన్ అనుకుంటాను, డాక్టర్ వెల్బీస్ కమిషన్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ వెరీ షూర్ వెల్బీస్ కమిషన్ వేరే కమిషన్ అని, వెల్బీస్ కమిషన్ అయి ఉండొచ్చు. సో దిస్ ఈస్ అ కామెంటరీ, again I'm stressing on this point, this is a commentary that I read by a third party writer. అంబేద్కర్ గారి వాల్యూమ్స్ లో నేను చూడలేదు. సో ఆయన ఏమంటారంటే, ఈ కమిషన్ కాల్డ్ ఆల్మోస్ట్ 30 or 40 odd ఎకనామిస్ట్స్ అండి. వాళ్ళు పిలిచినప్పుడు అంబేద్కర్ వాజ్ సైలెంట్లీ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్, ఆయన అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఏం చెప్తున్నారు అని, ఇండియన్ ఎకనామీకి ఫెడరల్ స్ట్రక్చర్ కి ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉండాలి అనేది. హీ వాజ్ అ రినౌడ్ పర్సన్ అండి ఎకనామిక్స్ లో, హీ హాజ్ ఆల్సో డన్ గుడ్ కాంట్రిబ్యూషన్. సో ఆయన వింటా ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ డాక్టర్ అంబేద్కర్ గారు మాట్లాడే టైంకి ఆయన లేచి నించుంటే ఆయన అంటారు, చైర్మన్ అంటారు, మంచి టాప్ ఎకనామిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ని, టాప్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లో టాప్ ఎకనామిస్ట్ ని పిలిచాము, వాళ్ళందరూ వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పడానికి ఇంకా కొత్తగా ఏముందండి, మీరేం చెప్తారు అని చెప్పేసి ఆయన అన్నారండి. అంటే అంబేద్కర్ చాలా లైట్ నోట్ లో దాన్ని తీసుకొని ఆయన చెప్పారనమాట, మీకు పొద్దున్న నుంచి వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఏ బుక్ రెఫరెన్స్ తీసుకొని చెప్తున్నారో ఆ బుక్ రాసిన రైటర్ ని నేనేనండి. దాంట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పిన దానిలో. ఐ థింక్ నేను తప్ప ఈ గ్యాప్స్ ని ఎవరు ఫుల్ఫిల్ చేయరు అనుకుంటాను అని చెప్పాడు. అయితే అప్పుడు ఆయన్ని మళ్ళా ఒక్కసారిగా ఆయన చేతిలో కూడా ఆ పుస్తకం ఉంటే చైర్మన్ గారి దగ్గర రికమెండెడ్ లెర్నింగ్స్ లో అంబేద్కర్ గారిని తీసుకుని వెళ్ళి మాట్లాడించడం జరిగింది. సో కమింగ్ బ్యాక్, మళ్ళీ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా అంబేద్కర్ గారి పాత్ర ఉంది కదండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది అనడం అనేది అన్డౌటెడ్లీ ఇట్స్ రైట్ థింగ్ అండి. నేను మొన్న April 14th కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, వరల్డ్ ఈక్వాలిటీ డే సెలబ్రేట్ చేసుకోవాలి మనందరం అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఒక క్యాంపెయిన్ కూడా చేసాము. సో అందులో కూడా నేను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ని టచ్ చేశాను, ఆర్బీఐ స్టార్టింగ్ లో, అంటే ఆర్బీఐ స్టార్ట్ చేయడంలో అంబేద్కర్ గారి పాత్ర అనేది. మీకు ఐ థింక్ 1926 or 27 అండి, ఇయర్ సరిగ్గా గుర్తులేదు, 26 అనుకుంటాను, రాయల్ కమిషన్, హిల్టన్ కమిషన్, అది హెడెడ్ బై కమిషన్ హిల్టన్ యంగ్ కమిషన్, యూఆర్ రైట్, హిల్టన్ యంగ్ కమిషన్. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఆర్బీఐ ఉంటే ఎలా ఉండాలి, దాని ఫంక్షనింగ్ ఎలా ఉండాలి అనే రికమెండేషన్స్ ని వారు చేశారండి. అంటే ప్రాబ్లమ్ ఆఫ్ రూపీలో కూడా ఏదైతే ఆయన రికమెండేషన్స్ పెట్టారో, ఇన్ ఎక్స్టెన్షన్ టు దట్ హిల్టన్ యంగ్ కమిషన్ కి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ కి బేస్ చేసుకొని, అండ్ బ్యాంక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సెంట్రల్ బ్యాంక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సెంట్రల్ బ్యాంక్ మీన్స్ రిజర్వ్ బ్యాంక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని ఆయన చేసిన రికమెండేషన్స్ తర్వాతనే ఆల్మోస్ట్ 8 years ఆఫ్టర్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. అండ్ అందులో మీకు ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగినప్పుడే నేను ఈ కమిషన్ రికమెండేషన్ వాల్యూమ్ లో వెతికి మరీ చూశాను. 1.7 trillion అండి రీసెంట్లీ నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐ రిజర్వ్స్ నుంచి తీసేస్తున్నారు. అప్పుడు ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ దట్ వీ కెన్ సీ ఇన్ హిస్ రైటింగ్స్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఫంక్షనింగ్ లో హీ సేస్ ఆర్బీఐ ఇండిపెండెంట్ బాడీగా ఉండాలి, లేదు అంటే గవర్నమెంట్ కి కానీ ఆర్బీఐ ఫంక్షనింగ్ లో గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, ఆర్బీఐ ఫంక్షనింగ్ ఇండిపెండెన్స్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యి వారు కంట్రోల్ తీసుకుంటారో అప్పుడు ఎకనామీ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ టెంపరీ గెయిన్స్ కోసమో లేకుంటే వాళ్ళకి తెలియకనో వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు
ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేయడానికి చాలా పెద్ద కారకులు అవుతారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ఆర్బీఐ షుడ్ బి ఇండిపెండెంట్ అని ఆయన హీ స్ట్రాంగ్లీ ఆర్గ్యూ. అండ్ ఇన్ దట్ ఆయన ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అనుకుంటా, 50 crore లిమిట్ ఉంటుంది కదా, 50 crore రూపీస్ ఆయన లిమిట్ కాదు, 50 crore రూపీస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు మనకు సేవింగ్స్ అకౌంట్ లో 1000 రూపాయలు 5000 సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదండి. అట్లే హీ సేస్ గవర్నమెంట్ కి అకౌంట్ ఉండాలి అండ్ దట్ గవర్నమెంట్ షుడ్ మెయింటైన్ అట్లీస్ట్ 50 crore రూపీస్ యాజ్ అ మినిమం బ్యాలెన్స్ అని అంటారు. అయితే ఈ విషయంలో నరేందర్ జాదవ్ గారు హూ వర్క్డ్ యాజ్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని చెప్పారండి వన్ ఆఫ్ లెక్చర్స్ లో. ఆయన ఏం చెప్పారంటే ఈ 50 crore రూపీస్ బ్యాలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి అనే విషయం అంబేద్కర్ హిల్టన్ కమిషన్ కి ఇచ్చిన రికమెండేషన్స్ లో ఉంది. అది మాకు అర్థం చేసుకోవడానికి, ఎకనామిస్ట్లకు అర్థం చేసుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టింది అని చెప్పారండి. అయితే ఈ 75 years తర్వాత ఏం చేశారు, ఎందుకు 75 సంవత్సరాలు అని చెప్పారు అంటే 1993లో అనుకుంటా, 93లోను 94లోను ఆర్బీఐకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఫినాన్స్ మినిస్ట్రీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. సో అగ్రిమెంట్ కి ప్రీటెక్స్ట్ ఏంటి అంటే ఈ 50 crore రూపీస్ బ్యాలెన్స్ 1955 నుంచి 1995 వరకు, ఒకవేళ అంటే మీకు దానికి ముందు అంటే ఎకనామిక్స్ తెలియని వాళ్ళకి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ పాయింటింగ్ ఎట్. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఆర్బీఐ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్ ఇచ్చినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక కొత్త పాలసీ స్కీమో పెట్టినప్పుడు 50 కోట్లకి మించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 కోట్లకో 70 కోట్లకో వాళ్ళు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారనుకోండి. సో వాళ్ళ దగ్గర 50 కోట్లే ఉంది, కానీ వాళ్ళకి ఖర్చు ఎంత ఉంది, 70 కోట్లు ఉంది. ఈ 20 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర లేవు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే వాళ్ళకి అప్పిస్తుంది గవర్నమెంట్ కి. అకౌంట్ లో వేసేసి అందులోకి వెళ్ళి తీసుకోమని చెప్తుంది అనమాట. అకౌంట్ లో వేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయండి? లేవు కదా. ఆర్బీఐ వేస్తుందా అని అంటున్నాను. ఆర్బీఐ అప్పుడు ఏం చేయాలి అంటే అడ్హాక్ ట్రెజరీ బిల్ అంటారు దాన్ని. సో ఈ అడ్హాక్ ట్రెజరీ బిల్ అనేది అంటే ఒక కైండ్ ఆఫ్ అప్పు తీసుకోవడానికి ముందు నేను గ్యారంటీ ఇస్తున్నట్టు అనమాట. కైండ్ ఆఫ్ బాండ్ అనుకోండి. సో వీళ్ళు ఈ అడాప్ట్ ట్రెజరీ బిల్ ని ఆర్బీఐకి గవర్నమెంట్ ఇవ్వాలి. ఎంత వర్త్ కి? 20 కోట్ల వర్త్ కి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాళ్ళ దగ్గర 20 కోట్లు వస్తుంది కదండి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ 20 కోట్లను రిలీజ్ చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ కెన్ యూటిలైజ్ ఎంటైర్ 70 crores. అట్లాగా ఈ అడాక్ బిల్ చాలా, ఇప్పుడు 50 కోట్లు అంటే మనకు ఇండియన్ ఎకనామీతో కంపేర్ చేస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కదండి 50 కోట్లు. కానీ 1955 నుంచి 1995 మధ్యలో ఈ సర్ప్లస్ ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుందో గవర్నమెంట్, అడ్హాక్ ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసి గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత తీసుకుందో తెలుసా అండి? 1,08,000 కోట్లు. సో అంబేద్కర్ ఏమంటారంటే ఇప్పుడు 95లో అంటే 94-95లో ఈ పాయింట్ ప్రూవ్ అయింది. అంబేద్కర్ 1926లో ఏం చెప్పారో ఆ పాయింట్ మనకు అర్థం చేసుకోవడానికి 70 ఏళ్ళు పట్టింది అని జాదవ్ గారు అన్నారండి. ఇదిలాగే విచ్చలవిడిగా ఉండి గవర్నమెంట్ కి హ్యాండిల్ చేయడం రాకపోతే ఇలాంటి డిజాస్టర్స్ తయారవుతుంది అని. ఇప్పుడు ఏమైందండి, మొన్న అదే చాలా మంది క్రిటిసైజ్ చేశారు, ఆర్బీఐ నుంచి రిజర్వ్స్ తీసేసుకొని గవర్నమెంట్ తీసేసుకున్నది అని చెప్పేసి 1.7 trillion. అందుకని ఆయన he strongly advocated that there should be a limit and there should be a balance. గవర్నమెంట్ కంట్రోల్లో ఆర్బీఐ ఉండకూడదు, there should be a limit అని చెప్పేసి ఇండిపెండెంట్ బాడీగా ఫంక్షన్ బాడీలో ఉండాలి అని చెప్పేసి ఆయన he strongly felt అండి. సో ఆర్బీఐ సెటప్ చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి చాలా మంది క్రెడిట్ ఇవ్వరు, కానీ ఇట్స్ అన్ అన్డెనయబుల్ ట్రూత్ అండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన 1926లో రికమెండేషన్స్ బేస్డ్ ఐఎమ్ షూర్ దట్ ఆర్బీఐ మొత్తము
బాబాసాహెబ్ అంబేద్కర్ రికమెండేషన్స్ మీద మాత్రమే ఆధారపడి అయ్యింది అని నేను చెప్పను. బట్ హీస్ రికమెండేషన్స్ ఆర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ షేపింగ్ హౌ ఆర్బీఐ ఈస్ ఫంక్షనింగ్ టుడే. అండ్ దెన్ ఐ థింక్ వి షుడ్ ఆల్సో, మనము ఆయన లేబర్ మినిస్టర్ గా, అంటే బ్రిటిష్ ఇండియా టైంలో లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ కదండి, వాటి గురించి కూడా చెప్తారా? యా, సర్టన్లీ. లేబర్ మినిస్ట్రీకి వెళ్ళడానికన్నా ముందు ఐ షుడ్ డెఫినెట్లీ మేక్ ఎ పాయింట్ అబౌట్ ద లేబర్ పార్టీ ఇట్ సెల్ఫ్. ఎందుకు అంటే ఈ రోజు కూడా చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ మార్క్సిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ భావజాలం ఆయనలో లేదు అని అనుకుంటారు. అది వాస్తవేనండి. ఎందుకు అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పేరు చూడండి, లేబర్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని అన్నారు ఆయన. సో ఈ పార్టీ పెట్టినప్పుడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టినప్పుడు ఏమైందంటే కమ్యూనిస్టులు అందరూ ఆయన వ్యతిరేకించేశారు. ఆల్రెడీ ఉంది కదా కమ్యూనిస్ట్ కి, మీరు మళ్ళా ఇంకోటి పెట్టి దాని పేరు మళ్ళీ ఇండిపెండెంట్ అని పెట్టడం ఏంటి అని. అయితే అంటే దానికంటే ముందు ఉన్నది లేబర్ పార్టీనా అండి? ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కంటే ముందు ఉన్నది లేబర్ పార్టీ వాజ్ దేర్ అండి, ఈవెన్ ఇంగ్లాండ్. కమ్యూనిస్టులు ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేటప్పుడు, అప్పుడు ఈయన లేబర్ పార్టీ పెట్టినప్పుడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని పెట్టి దాని పేరుని జస్టిఫై చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు నో డౌట్ మీరు లేబర్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, బట్ నాట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద లేబర్ అని చెప్పారు ఆయన. ఇంత వండర్ఫుల్ అబ్జర్వేషన్ చూడండి. చాలా ఇప్పుడు లేబర్ రైట్స్ అంటే డబ్బులు ఇవ్వాలి, లేదంటే వేజెస్ టైంకి రావాలి, ఈ లెవెల్లోనే మాట్లాడుకుంటారు ఈ రోజు కూడా. కానీ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ పర్హాప్స్, ఈవెన్ కమ్యూనిస్టులకి కూడా ఈరోజు ఇన్ మై అబ్జర్వేషన్ అండి, సో ఫార్ ఎన్ని లేబర్ రిఫార్మ్స్ అయితే వచ్చాయో అవి కమ్యూనిస్టులు తీసుకొచ్చింది కాదండి ఇండియాలో, ఇవి అంబేద్కర్ గారు తీసుకొచ్చింది. మీకు ఎనీ సిగ్నిఫికెంట్ బిల్స్ మీరు చూడండి, టేక్ యువర్ ఈఎస్ఐ, ఆయన లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన బిల్ అండి. అట్ ద సేమ్ టైం ఆయన 12 hours వర్క్ ఉండేదండి అంతకు ముందు, అంటే ఆయన లేబర్ మినిస్టర్ కాకముందు 12 hours అంటే అప్పుడు మినిస్ట్రీ అనేవాళ్ళు కాదండి, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవాళ్ళు. హీ వాజ్ అ లేబర్ మెంబర్. సో మెంబర్ ఈజ్ నథింగ్ బట్ మినిస్టర్ అనమాట. ఆయనకు ఒక 4 or 5 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఎవ్రీ పోర్ట్ఫోలియో ఆయన చేసిన వర్క్స్ ట్రెమెండస్ అండి. ఇప్పుడు 12 hours ఉండే వర్క్ టైం ని ఆయన 8 hours కి తీసుకొని వచ్చారు. సో ఈ రోజు అందరూ 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళ కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో, ఈవెన్ కార్పొరేట్స్ లో కూడా 8 hours అనేది ఒక స్కేల్ గా ఉంది వర్క్ అవర్ కి అని. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. అంతకుముందు 12 hours ఉండేది. అండ్ విమెన్ కి ఈరోజు విమెన్ రైట్స్ అసోసియేషన్స్ ఎన్ని ఉన్నాయి కదండి. ఐ హ్యావెంట్ సీన్ ఎ విమెన్ ఆర్గనైజేషన్ టిల్ టుడే ఇండియాలో. చాలా ఆర్గనైజేషన్స్ లో ఈవెన్ నేను లెక్చర్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను, కానీ నేను డాక్టర్ అంబేద్కర్ ఫోటో అక్కడ చూడలేదండి. నేను అక్కడ కూడా పాయింట్అవుట్ చేసి చెప్పాను, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే he was the man who fought for women rights. ఆ కాంటెంపరీ పీరియడ్ లో విమెన్ రైట్స్ కోసం ఫైట్ చేసిన ఆ లెవెల్లో ఫైట్ చేసిన పర్సన్ ఇంకొకరు లేరండి. డెఫినెట్లీ నో డౌట్ సావిత్రిబాయి ఫూలే ఉన్నారు, మహాత్మా ఫూలే ఉన్నారు. అట్ ది సేమ్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన లెజిస్లేచర్స్ దే ఆర్ నాట్ స్మాల్. అది లేబర్ వర్క్ లో కానివ్వండి, అంటే ఒక మెటర్నిటీ లీవ్ తీసుకురావడంలో కానివ్వండి, విమెన్ మైన్స్ లో వర్క్ చేయకూడదని ఒక బారింగ్ ఉండేది, దాన్ని అబాలిష్ చేయడంలో కానీ, అండ్ ఈక్వల్ పే తీసుకురావడంలో కానీ, విమెన్ కి మెన్ కి కూడా ఈక్వల్ వర్క్ చేస్తారు, ఈక్వల్ పే ఇవ్వాలి అని చెప్పడంలో కానీ, there are many significant labor rights. And in fact he said these are all human rights which the labor party, human rights which the communists are ignoring. We're only labor rights కోసం ఫైట్ చేస్తున్నారు, not the human rights of the labor అని చెప్పేసి ఆయన he made a very strong comments అండి.
మీరు అన్నది కరెక్ట్ అండి. అంటే ఆయన హిందూ కోడ్ బిల్ పాస్ చెయ్యనివ్వట్లేదు అన్న దాంతోనే కదా రిజైన్ చేసేస్తారు. ఫర్ జెండర్ ఈక్వాలిటీ, ద ఫైట్ దట్ హీ పుట్ ఆన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన రెసిగ్నేషన్ లెటర్ కూడా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ రోజుకి కూడా ఒక బిల్ పాస్ అవ్వడం లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తానన్న మంత్రి నాకు తెలిసి ఇండియాలో లేరండి. ఒక మినిస్టర్ గా ఉండి నేను ఈ బిల్ సపోర్ట్ చేయట్లేదు, ఆయనకు అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను, ఆ బిల్ రిజైన్ చేసినప్పుడు ఆయన తల మీద 40,000 రూపాయలు అప్పు ఉందండి. హీ వాజ్ ఎ మినిస్టర్ అండ్ హీ రిజైన్డ్ హిస్ మినిస్ట్రీ బికాస్ హీ బిలీవ్డ్ విమెన్ కి ఈ బిల్ రాకపోతే, హిందూ కోడ్ బిల్ రాకపోతే విమెన్ కి రైట్స్ ఉండవు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిన వ్యక్తి అండి ఆయన. అండ్ అదే రెసిగ్నేషన్ లో మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఆయన అదే రెసిగ్నేషన్ లో కూడా చెప్తారు, నాకు లా మినిస్ట్రీ ఇచ్చారు పోర్ట్ఫోలియోలో, కానీ నాకు లా మినిస్ట్రీ కాదు, లా మినిస్ట్రీలో చేయడానికి ఇంకా ఏమీ లేదు, నేను ఇంతవరకు చేయాలంతా చేశాను. ఇండియాకి అవసరమైనది ఎకనామిక్ రిఫార్మ్స్ అవసరము, ఫినాన్షియల్ ప్లానింగ్ అవసరము. సో నన్ను ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గానో, డిప్యూటీ చైర్మన్ గానో, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ ని కూడా నిలబెట్టుకోలేదు అని చెప్పేసి ఆయన ఆ రెసిగ్నేషన్ లెటర్ లో హీ మేడ్ అలిగేషన్. యా. అండ్ మనకు అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఇవ్వలేదు కాబట్టి రిజైన్ చేసేసాడు. మనకు కొంతమంది ముఖ్యమంత్రుల మీద కూడా ఈ రోజుకి క్రిటిసిజం ఉంది, ఒకప్పుడు మంత్రి పదవి ఇచ్చుంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు అని చెప్పేసి అంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ హీ రిజైన్ బికాజ్ ఇండియా ఫ్యూచర్ కి నేను ఫినాన్స్ లోకి వెళ్ళడం చాలా అవసరము, నాకు ప్రామిస్ చేశారు, నా కోర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అదే, అండ్ ఐఎమ్ అన్ ఎకనామిస్ట్ కాబట్టి నేను ఇండియన్ ఎకనామీని ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు అది ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా పట్టుబట్టినప్పుడు ఇస్తాను అని చెప్పి నెహ్రూ గారు ప్రామిస్ చేశారు కానీ ఇవ్వలేదు, అందుకనే నేను రిజైన్ చేస్తున్నాను. ఆయన పెట్టిన పాయింట్స్ లో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద పాయింట్ అండి. ఐ థింక్ మేబీ ఆయన కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ కమిషన్ లో చైర్మన్ గానో, లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ గానో ఒకవేళ మనకు ఇండియాకి ఉండుంటే మేబీ ఇండియన్ ఎకనామీ ఇంకా చాలా స్టేబుల్ గా ఉండుండేది అని నా ఒపీనియన్. దెన్ వాట్ వర్ హిస్ అబ్జర్వేషన్స్ అండి? అంటే ఆడిట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇండియా దాని యాంగిల్లో వాట్ వర్ హిస్ అబ్జర్వేషన్స్ ఇన్ దాట్? అంటే 1944 and 1945 మధ్యలో he discussed about importance of CAG అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇప్పుడు అప్పట్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే సిస్టమ్ ని పెద్దగా ఎవరు సీరియస్ గా తీసుకోలేదండి. ఇన్ఫాక్ట్ కానీ మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివినా, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ చదివినా కానీ he strongly felt CAG will be very instrumental in creating checks and balances and public accountability ని పెంచడంలో CAG అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఇండిపెండెంట్ ఇండియాలో ఉండబోతుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారండి. ఈ రోజు కూడా మీరు చూస్తే CAG రిపోర్ట్స్ ద్వారానే కొన్ని స్కామ్లు బయటకు వచ్చాయి. సో గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గా ఫండ్స్ ని స్పెండ్ చేయాలి అన్నది కదా మీరు అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు అంటే ఒక పర్పస్ కోసం అలొకేట్ చేసిన ఫండ్స్ ని ఇంకో పర్పస్ కోసం వాడేస్తాను, నేను విచ్చలవిడిగా నాకు ఇష్టం వచ్చిన ప్లాన్స్ ని నేను ఓవర్ ద నైట్ నేను ప్లాన్ చేసేసి ఫండ్స్ ని డైవర్ట్ చేసేస్తాను అనడం కుదరదండి. ఇప్పుడు మనకు చాలా క్రిటిసిజమ్స్ ఉన్నాయి ప్రతి స్టేట్ లో కూడా. ఆల్మోస్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ సబ్ ప్లాన్ అనేది ఉంటుంది. ఈ సబ్ ప్లాన్ నుంచి రోడ్లు వేయడానికి అండ్ కొన్నిసార్లు ఫిల్మ్ ఛాంబర్స్ కి కూడా డైవర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయండి. అంటే మనకు ఆ బడ్జెట్స్ ని SC/ST సబ్ ప్లాన్ బడ్జెట్స్ ని డైవర్ట్ చేసి వేరే ఇర్రిలవెంట్ స్పెండింగ్ లోకి వెళ్ళిపోయాయండి. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయంటే CAG రిపోర్ట్ లోనే బయటకు వస్తాయండి.
So he says government should be responsible in spending the money because it is a public money. The revenue which is collected from the public should be spent according to the rules and regulations antarandi. And he says there should be faithfulness and there should be transparency అని ఆయన ఒపీనియన్ అండి. అంటే మీకు ఒక సిద్ధాంతం మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఇప్పుడు ఒక డెమోక్రసీలో ఏ వ్యవస్థ అయినా కానీ ఎలాగ ఉండాలి అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, చాలా నిజాయితీగా ఉంది అని ఉండాలి, అట్లాగే పబ్లిక్ వెల్ఫేర్ లో ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇది నిజంగానే వాస్తవంగా నిజాయితీగా ఉంది, ఇది వాస్తవంగానే చాలా మంచి సిస్టమ్ ఇది అని కాన్ఫిడెన్స్ ని కూడా జనరల్ పబ్లిక్ లో క్రియేట్ చేయాలండి. అంటే ఇట్ షుడ్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. టు పుట్ ఇట్ సింప్లీ, అంటే నాకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం కదండి, అటు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా రాదు, అందుకని నాకు వచ్చిన భాషలో చెప్తాను. టు పుట్ ఇట్ సింప్లీ, సిస్టమ్ ఇన్ డెమోక్రసీ షుడ్ బి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇట్ షుడ్ ఆల్సో అపియర్ టు బి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. నమ్మకం కలగాలి, అది పనిచేస్తోంది. డెమోక్రసీలో సిటిజన్స్ కి ఆ సిస్టమ్ మీద, గవర్నెన్స్ మీద నమ్మకం లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం లేనట్టేనండి. అది ఎంతటి మంచి సిస్టమ్ అన్నా అయ్యుండొచ్చు, కానీ వెన్ ఇట్ కెన్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద సిటిజన్స్ దెన్ ఇట్ ఈస్ నో సిస్టమ్ ఎట్ ఆల్. సో అంటే ప్రజాస్వామ్యం అనేది పారదర్శకంగా ఉండాలి, అలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగించాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ హిస్ అబ్జర్వేషన్. అంటే ఆయన డైరెక్ట్ వర్డ్స్ అవి కాదు, కానీ అది అంటే నేను నాకు అర్థమైన అంబేద్కరిజం లో నుంచి నేను అర్థం చేసుకున్న భావజాలాన్ని మీకు చెప్పానండి. దట్ వాజ్ హిస్ మేర్ అబ్జర్వేషన్ సిఏజీ గురించి మాట్లాడేటప్పుడు. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ అంబేద్కర్స్ కెనాన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. మనం ఆల్మోస్ట్ షో ఎండింగ్ వచ్చేసామండి. శ్రీకాంత్ గారు, ఈరోజు చాలా మంచి విషయాలు, చాలా విషయాలు మనం అంబేద్కర్ గారి గురించి కొత్తగా తెలుసుకున్నామనే చెప్పాలి. నేను ముందు మొదలు పెట్టినప్పుడు చెప్పినట్లుగా తెలుగులో మనకి ఎక్కువ రిసోర్స్ మెటీరియల్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్స్, అంటే ఆర్థిక వ్యవస్థ వైపు ఆయన అభిప్రాయాలు కానివ్వండి, ఆయన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చేసిన ప్రపోజల్స్ ఏంటి అనేది మనకు తెలుగులో ఎక్కువ లేదు. సో ఐ థింక్ వి మేడ్ ఏ జెన్యూన్ అటెంప్ట్ టు ఫిల్ దట్ గ్యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ కూడా చేసే ప్రయత్నం చేద్దామండి. శ్రోతలందరికీ మరొక్కసారి విన్నపం, అంబేద్కర్ గారిని ఒక చట్రంలో బిగించి చూడవద్దు. ఆయన దేశం కోసం, అలాగే మన అందరి హక్కుల కోసం, అందరి కోసం పనిచేస్తున్న మనిషి కాబట్టి అందరి వాడిగానే చూద్దాం ఆయన.